ఏమైందిరా నీకు? అరే పెద్దవాడిని ముందు పోతుంటే వెనకాలంతా తగిలేవేమరా? నేను తగిలానా? అబ్బో నువ్వు ముందు పోతానే ఉన్నావా? పోతున్నా. నేను వెనక వస్తానే ఉన్నానా? వస్తానే ఉన్నా. మొన్న రాముల గుడి మీదే రెండు గురుగారు అయ్యే ఏమిటయ్యి? అది ఒకదాని మీద ఒకటి ఒకటి గురుగారు ఒకదాని మీద ఒకటి ఎక్కుతూ దిగుతున్నాయా? ఎక్కుతూ దిగుతాయి. అవి పావురాలేరా? అవి ఏం చేసుకుంటే గురుగారు? అయ్యా గుడ్లు పెడతాయిలేరా? వాటిలో ఏది గురుగారు పెట్టేది? కింద ఉన్నది పైన ఏం చేస్తుంది? పైన ఉన్నది ఎక్కుతుంటది. అబ్బో నాకు సందేహం. చెప్పు. మన అమ్మగారు గుడ్డు పెట్టిందా? మన అమ్మగారు అట్టు పెట్టిందిరా తెక్కలోడా. మన అమ్మగారు గుడ్డు పెడితే కైలాసం పోవటమే. అంత మాట బాగుడువేనా? చెప్పు. అమ్మగారు ఏమని చెప్పిందా? చెప్పింది గురుగారు. ఏం చెప్పింది? కూరగాయలు ఇవ్వండి గురుగారు. కూరగాయలు అమ్మందా? ఏమేమి కూరగాయలు? దొండకాయలు, పచ్చిమిరకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు అన్ని నమ్మండి. మరి ఇంకొకటి గురుగారు. ఏంటిది అది? ఇంత బొడుగున ఇంత లావున ఊరి ఇంత లావుది ఇంత బడుగుది చెమ్మలేదా? ఇంకొకటి చెప్పింది. మంత్రురానికి పోయి ఇంత బొడుగు ఉండదంట, ఇంత లావున ఉండదంట. అదే ఎత్తుకురామని గురుగారు. అదే మంది. సరే తీసుకురా. అయితే డబ్బులు గురుగారు. ఈ 10 రూపాయలు వంకాయలు, అబ్బో ఈ 10 రూపాయలు సుక్కుడికాయలు, ఈ 10 రూపాయలు కాకరకాయలు, ఈ 10 రూపాయలు దోసకాయలు తీసుకుపో. నాకేమి గురుగారు? నీకు కూడా కావాలా? సరే ఈ 5 రూపాయలు గొట్టాలు కొనుక్కో. 5 రూపాయలు ఏముంది గురుగారు? సరే ఈ 5 రూపాయలు శనగపిత్తులు కొనుక్కో. శనగపిత్తులే వద్దా? లేకుంటే పుల్లైసు కొనుక్కో, సాపరించుకోవటానికి ఉండదు. ఇచ్చిరాబో.
ఏంట్రా కన్నాలుస్తున్నా? మరే గురుగారు నేను ముసరాజు బాలం పంపనవా? పోయినవా? ముసరాజు బాలం పోయినానా? వస్తానే ఉన్నానా? మరే ద్వాకు ఎదురే గుత్తులు 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 గుత్తాల పడి గురుగారు. ఏమిటిరా అవి కందికాయలు. వాటి కాడికి పోయాక కోసుకున్నా అనుకున్నావా? ఒకటి కోసుకున్నానా, రెండేళ్ళు పట్టింది గురుగారు. అప్పుడు తగ్గింది గురుగారు. ఇది దాని సంగతి ఏందో తేలుద్దాంలే. ఉండి నువ్వు మిక్కి మిక్కి పడవలతో కోవించి నిన్ను పల్లకేసి బాధించకపోతే బ్రాహ్మణ్ణిగాదే సుమ్మి. ఓ కంది చెట్ట బ్రాహ్మణ్ణిగాదే సుమ్మి. పాలు పోవించి నిన్ను కొమటింటో కొదవా పెట్టి పాలు పోవించి నిన్ను కొమటింటో కొదవా పెట్టి పొంగులో నా కొలిపించకపోతే బ్రాహ్మణ్ణిగాదే పడితే మధ్య పొయ్యి మీద తటాల పెట్టి పొయ్యి మీద తటాల పెట్టి కొద్ది కొద్ది మంటలు వేసి సొద్దపప్పు పొద్దుపడిసి మధ్యాహ్నం దాకా సొద్దపప్పు కావించకపోతే బ్రాహ్మణ్ణిగాదే సుమ్మి. మంది చూడంగానే చేతిలో నా మెలతమ చేసే మంది చూడంగానే చేతిలో నా మెలతమ చేసే కూర్చొని దిగమింగకపోతే బ్రాహ్మణ్ణిగాదే సుమ్మి. నా పేడ ఎరగరైపోయిందిరా. నాకు మొదలే పోయింది. ఏమైంది? అడిపోయింది. నువ్వు పోతే అసలు పోతే ఏమంది? సరేగానే నిన్న చెప్పిన పాట ఏమన్నా వచ్చిందా? అది మొన్ననే వచ్చింది. మొన్న చెప్పింది ఏమన్నా వచ్చిందా? మొన్న వచ్చింది. సరే వస్తే పోరా పోరు. అబ్బో మంచి మగోడు వేరా. తాడు చెట్టు ఎక్కండి బారినాడు తెగ బారినాడు. చెప్పు చెప్పు. గుడ్డు భయంగాలని అబ్బో చెరువులో 2 గుడ్డి కొంగలు చూసి తెగబారిన అనమాట. మంచి దయనమంతుడు. చెప్పు. దారిలో
గుడ్డ పిల్లకలు చూసి తెగ నరికి నానని చదువుతున్నావు. మరే నువ్వు ఉంటావో పోతావో తెలవదు. చాలా ముందు ఐదాగు మరే నువ్వు ఉంటావో పోతావో తెలవదు. నాకు 4 మంత్రాలు చెబితే నేర్చుకొని 4 గోళ్ళు పోయి చెప్పుకుంటాను. సరే సరే కూర్చోరు కూర్చో. ఓం నమ శివాయ నమః. కర్ణం గారు, మున్సు గారు, తహసీల్దార్ గారు వచ్చినారు. చిత్తు కట్టాలి, చిత్తు కట్టాలి. పోయిన సంవత్సరాన్ని, అంతకు ముందు సంవత్సరాన్ని, ఈ సంవత్సరాన్ని 3 సంవత్సరాలు కలిపి కట్టాలి. కట్టపోతే ఆలమేస్తారయా. కాడి కిందికి రాని ఎద్దుల్లో, కట్టా పెట్టిన బరుగొడ్డుల్లో, మూలబడ్డ ముసలమ్మల్లో, పనికి రాని కుక్కి మాంసాలను, వీటన్నిటిని మొదట్లో పెట్టి ఆలమేస్తారయ్యా. అయ్యో గురుగారు ఏంటి ఏంటిది అది? మన అమ్మని ఆటవేయలేదు. ఓరే తెక్కలోడ మన అమ్మగారిని ఆలు వేసేదేంద్రా? ఇంకొక విషయమయ్యా, 10 ఎకరాలు 20 ఎకరాలు కట్టకపోయినా ఎకరం 6 ఎకరం ఉండాలి. 10 సెంట్లు 30 గుండాలు కట్టాలి. 15 సెంట్లు ఉండాలి ఏమొద్దా? తప్పకుండా వయ్యా తన పెద్దంటో ఎవరో నువ్వు మా వేమల బజార్కి వచ్చుతున్నావు? నేను ఎవరినో తెలియదంటయా. నువ్వు చెబితే తెలిసింది. ఈ ఊరు ఎట్టు కక్కడియా? దొరగుడు కడిచేటోడా. నిన్న రాసుకున్నా చూసుకున్నట్యా. దొరగుడు ఓ నీ కాదు లేదంటే కంపు పొద్దున్న మీ బజార్కి వచ్చాను కుక్కలు బోమంటున్నాయి. ముందు జాగ్రత్త ఉంటున్నా మేము ఎట్లా మీకు
పెట్టుకొని పోతున్నారు? స్థానానికి శుద్ధబాయికి రా ఎదవా. అబ్బో ఎందుకో? స్థానానికి బే అబ్బే బాబురా, మీ స్థానం సంగతి నేను చెబుతానండి. పొద్దున్నే లేస్తారు శుద్ధబాయి కడతారు, పొద్దున్నే లేస్తారు శుద్ధబాయి కడతారు, ఇదంతా పోతారు మొదలాగుతారు, కలిపోని పోయ కలిపోని పోయ. శంకరాదేందియా? పంచాగమురా. నీ శంకరాదేందియా? ఏదో పరువురా. ఏదో మీ పంచాంగం గురించి చెప్పండి. మీ పంచాంగం గురించి చెప్పండి. సరే చెబుతున్నా నేను. సంకురాత్రికి సంకులో పోసుకుని ఎలా, శివరాత్రికి శివుడు ముక్కుని ఎలా. అబ్బో బాగా చదువుకున్నట్టునే మీరు బ్రాహ్మణులు. ఊసి బుద్ధికి ఉగాదికి నెల, అబ్బో వాతావరణానికి శేషాలమ్మ తల్లికి నెల, అబ్బో పొట్టకి పట్టుకు నెల. పొట్టకి పట్టుకు నెల ఏ బాగా చదువుకున్నారా? బాగా చదువుతున్నారు పంచాంగం. మా పంచాంగంలో ఉన్నది ఇది. నీకు తెలుసు చెప్పు. ఏదో పురాణాల్లో చదివిన వారంతా, ఏదో పురాణాల్లో చదివిన వారంతా, ఏది రమ్మను ఆరా పట్టమను, చెప్పు గుట్టమను, చిందు ఏయమను. ఆ తాగుడేంది, ఆ ఊగుడేంది, కులం తక్కువ యాదవ. ఇట్లా ఇట్లా ఊగుతున్నావు. ఎవరికి కులం లేండి? నీకే. ఏందిరా కులము? అబ్బో మీకు బాగుందట్టునే కులము. నాకేమో శుద్ధబాయిపులు మేము. అబ్బో బే ఇక్కడ మొత్తం వీళ్ళు పక్కకు పోవాలా. ఆ వీడియో ఒక్కటి అర్థం కాదు, గోల. వీళ్ళందరూ పక్కకు పోవాలడ. వీడియోలు ఏం అర్థం కాదు. రథాలం పెచ్చయింది. ముసలా మీరు మా కులము ఎక్కువని మరి కొందరంటారు, మా కులము ఎక్కువని మరి కొందరంటారు. కళ్ళలో నా కులము, కాపుగాడ నా కులము, కచ్చిగా నా కులము, కాటిగాడ నా కులము, కలిపోని పోయ్యా, కలిపోని పోయ్యా. ఆబాబు ఏందో కలవలు అంట, కచేరీలు అంట, కాటుకాడు అంట. కాపుకాడు కులం ఏందో కాపుగాడు కులం తెలియదంట. చెప్పు. నీ పాచెప్పులు దేపతి కుట్టేది నేను కదంట. కళ్ళంలోకి వచ్చిన పేర్చి కొట్టేది ఎవరా పేర్చి కొట్టేది? చెప్పు. నేను కదంట. నువ్వే చెప్పు. నేనేనయా. మరి కచేరీలు కచ్చిర్లు అంటే మరి సిత్తంతో వసూలు చేసి కర్ణం గారు కట్టేది ఎవరా? నువ్వు కడతావు, నీ అబ్బ కడతారా? మరి కాటుకాడ కులం ఏందో? ఏంది ఏందియా? అబ్బో కాటికాడు కులం తెలియదంట. మీ ఇంట్లో ముసలి సచ్చింది అనుకోయా. రామరామ శివ శివ, మా ఇంట్లో ముసలమ్మ తెచ్చేదేందిరా? అనుకోయా సచ్చింది అనుకో, మీరు పాడి కట్టి కాటికాడికి తీసిపోయి పాడి పేర్చి నిప్పు పెట్టి వచ్చిన పొడిచి కాల్చి ఏం కదంట. ఈయన పొడవపోతాం లేచి నిలబడిద్దేమో. మరి మీరెవరు కాల్చుకోకూడదు, మమ్మల్ని ఎందుకు పెడతారా ఆడా? అది నీ పని, ఇది మా పని. మరి ఆ సంగతి జరుగుతుంది మీరు. మరి అందుకే చెప్పు. మరి ఎన్నన్నా చెప్పురా, ఆస్తులు లేని ఎదవై నువ్వు. అబ్బో మీకేనంటే ఉంది ఆస్తులు? ఏమున్నాయో చెప్పు. మాకు లేవు. అయితే నువ్వు చెప్పే నీ ఆస్తుల సంగతి చెప్పుయా. చెప్పు. 1200 ఎకరం. అబ్బో 16
వద్దులే అక్కడ నీకేం తెలుసు చదవా కిట్టుడు బాలు 400 ఎకరము నీకే అసలు ఉందా నీకేమని చెప్పా శివాలయ మాన్యం మొత్తం మాదేనా, కోరలమ్మ మాన్యం మొత్తం మాదేనా, బ్రహ్మంగారు మాన్యం మొత్తం మాదేనా? ఒక లెక్క చెప్పాలంటే ఎల్లకాల మాన్యాలు మొత్తం మాయేగా. అయితే మాకు లేవంటే ఆస్తులు మాకు లేవు. బర్రమందలరవాయ 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 బర్రమందలలో నా బలిసి నా దొన్న పొక్కలిపో నువ్వయ్యా కదింతో కలిపో నువ్వయ్యా. పోయింది బర్రెలంట గొర్రెలంట దోళ్ళంట అయ్యా అని ఆస్తులు అబ్బే మగానేది బోర్డు పూసుకున్నావు ఈ బూది రేఖలరా మేము కాసి మేయరిగినంటా 16 మాటలు పోతాం నెలకి 3 మాటలు పోతాం కాటిలో బోర్డు కదంటే అది యాదవా నీకేం దేవుడా దెయ్యమా? మాకు లేదంటే దేవుళ్ళు ఎవరున్నారో చెప్పు. నీకేనంటే ఇంటి ఎనుగుణాంకమ్మ పెదవాడ దుర్గమ్మ ఎనుగుణాంకమ్మ పెదవాడ దుర్గమ్మ మమ్మేలు మా తల్లి పాటి పాటి పోలేరు తల్లిపోని పోయ్యా తన పెద్దంతోని తల్లిపోని పైన ఉందా ఆకాశం, మరి కిందే ఉందా భూదేవి, ఏముంటది మధ్యలో ఏమన్నాయా మొత్తం జనమే. మరి మీరు మేమంతా ఒకటి రామరామ, శివ శివ, నువ్వు ఏడో కంటాడు మేము తాళరామలోరా ఎదవా. ప్రపంచం అంతా వస్తే తాలే కదంట తాలే తాలే పిల్లియలో పొలమేలా ఉన్నది నిర్మయ్యలో తాలే లీలే లిల్లియలో పొలమేలా ఉన్నది నిర్మయ్యలో. పొలమ గోచరము 5 కీళ్ళుగా పోలు బొమ్మ లాంటి జగమంత తాలే పిల్లియలు పొలమేలా ఉన్నది నిర్మయ్యలో. ఎర్రం కొడతా నల్లం కొడతా తెల్లం కొడతా ఎట్టుంటది కులం ఏయ్, కులాలు 2 ఉంటాయి. ఆ, ఉన్నది లేనిది, ఉన్నది మాది లేనిది నీది. అదేనంటే మీకు తెలిసిందే రకరకాలుగా కులాలు లేవు రంగు రంగులుగా మతాలు లేవు రకరకాలుగా కులాలు లేవు రంగు రంగులుగా మతాలు లేవు కలిగిన వారిదే గొప్ప కులమయ లేని వారిదే లేని కులమయ తాలే ఇదేందియా దీనికి వచ్చి ఏమవుతుందియా మరి నిన్ను వచ్చి అవుతాయా మరి అంత మాత్రం దానికి కులం కులం అని గుంజుకుంటున్నాను కదా అబ్బో చర్మానికి జాతి ఎక్కడున్నది ధర్మానికి జాతి ఎక్కడున్నది చర్మానికి జాతి ఎక్కడున్నది ధర్మానికి జాతి ఎక్కడున్నది తోటి మానవుడు ఎదురు పడితే దూర దూరముగా తొలగిపోతారు తాలే లిల్లియలో పొలమేలా ఉన్నది నిర్మయ్యలో.
వశిష్ఠుడు ఎవరియా మా బ్రాహ్మణుడా. ఎవరన్నారే మా బామ్మది కదంట ఈ ఎదవా, మీ బాబు ఎట్లా? వశిష్ఠులు వసికి పుట్టినో పోయ ఎంత వారికి పుట్టినో వశిష్ఠులు వసికి పుట్టినో పోయ ఎంత వారికి పుట్టినో తీగలాగితే బదలు బదలను ఆరము గోది మా ఆడపడుతాయ తాలేలియలో పొలమేలాడున్నది వెన్న ఆడదు మీ ఆడపిల్ల అట్టయింది ఎదవా. మీరు తెల్లవారు పెళ్లిళ్ళు చేసుకొని పొద్దున్నే లేచి అది చూపిస్తారే ఆ ఎవరు అనుకున్నాయా మరి మా ఇంటి ఆడపడుచు కదంట ఎదవా. మీకు తెలియపోతే నేను అడుక్కోండి చదువుతా ఎవరు అనుకుంటారు ఎదవా? అబ్బో మమ్మల్ని అడుక్కుని లేరంటే అయితే ఎవరు అనుకోరు ఈ వ్యవసాయంలో? అబ్బో నేను చెబుతా వినండి చెప్పు మాది వాడిని అడుక్కున్నాడు డొక్కలవాడు డొక్కలవాడిని అడుక్కున్నాడు మోగలవాడు మోగలవాడిని అడుక్కున్నాడు చెప్పల మొగలవాడు చెప్పల మొగలు అడుకున్నాడు సప్పకట్లవాడు సప్పకట్లవాడిని అడుక్కున్నాడు కులస్తుడు కులస్తుడిని అడుక్కున్నాడు కులహీనుడు కులహీనుడు అడుక్కున్నాడు చపలచూడు చపలచూడు చెల్లెలు ఓర్వశి ఓర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మ పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుడు భార్య చండాలి చండాలి కుమార్తె శక్తి శక్తి కుమారుడు పరాశురుడు పరాశురుడు భార్య కైవర్తి కైవర్తికి పుట్టినవాడు వ్యాసుకుడు ఆ యాసుకుడు పుట్టినాడు కదంట ఈ ధృతరాజుడు పాండురాజులు వారు మీరు అంతా నగ్గిందారు కదంట శివ శివ వాళ్ళందరూ మహామహా చక్రవర్తులు రా ఎదవా. మేము కూడా అప్పుడు పెట్టున్నానయ్యా అర్చనలు కన్నా లేరియా మా ఏరబాడు కదంట అయితే అసలు ఈ ప్రపంచం ఎట్టు పుట్టింది చెప్పండియా ఈ ప్రపంచం ఎట్టు పుట్టింది చెప్పుయా నువ్వు ఆ, అక్కడ ఒక అబ్బాయి ఆ. ఇక్కడ ఒక అమ్మాయి ఆ. వాళ్ళిద్దరు పెళ్లి చేసినవా ఆ, వాళ్ళిద్దరు పెళ్లి చేసినవా ఆ. వాళ్ళిద్దరు పెళ్లి చేసినవా ఆ. అట్ట 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 పెరిగింది ఆ వాళ్ళ నుంచి పుట్టినారు చెప్పుయా అసలు పుట్టుయా వాళ్ళ అయ్యకి వాళ్ళ అమ్మకి వాళ్ళయ్య వాళ్ళమ్మ వాళ్ళ నుంచి పుట్టినారు చెప్పుయా వాళ్ళ అయ్యకి వాళ్ళ అమ్మకి ఇదేనంటే మీకు తెలిసిందే చూసుకో అబ్బో మీరు బాగా అదుకొని ఉంటారు మీ పంచలు అట్నే ఉంటుంది ఏయ్! భూమి గడగడ ఒలుగుతున్నది భూమిలో భూమి గడగడ ఒలుగుతున్నది భూమిలో నవసారమన్నది ఓంకారములో అన్నమున్నది అన్నపిండ బ్రహ్మాండమైనది తాలే లిలియలో పొలమేలా ఉన్నది నిర్మలలో. భూమి గడగడ అనుకుంటున్నారా ఏ రోజు ఏ తారీఖు ఎన్నో నెలలు ఏ సంవత్సరం రా ఏ గంటలో ఇవన్నీ నాకు తెలీదయా మా ఆడది నేను మా పెదకాపు గారికి సప్పగైన పోయినవయ్యా సప్పగైన పోతే భూమి గడగడ గడగడా వణికిందయా భూమి కాదురా మరి అప్పుడు కదంటే ఆదిజాముడు పుట్టింది అది భూకంపం ఎదవా మరి అప్పుడు కదంటే ఆదిజాముడు పుట్టింది ఆయన ఎవరు ఆయన ఎవరు కూడా తెలియదంటే మీకు అలా చెల్లుతారో చెప్పకుండా అబ్బో బాగా యాదాంతం తెలియదు బ్రాహ్మణులు కదా మీరు ఆదిజాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి పుట్టినది. ఆదిజాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి పుట్టినది. కామ కామమని ప్రేమ పుట్టిన అన్నలు వెయ్యలు ప్రేమించిన తాలే లిలియలు పొలమేలా ఉన్నది. అన్నా జల్ల ప్రేమించుకునేది ఎదవా ఎవరన్నా బామలు బామరదలు ప్రేమించుకుంటారు బామరదలు ప్రేమించుకుంటారు అన్నా జల్ల ప్రేమించుకుంటారా ఉందియా ఎక్కడుందిరా ఈ ప్రపంచం పుట్టినప్పుడు అబ్బో. ఆ దేవతల వల్లనే మనం అందరం పుట్టింది ఆహా, అయితే ఆదిజాంబవుడు కోడి పుంజుగా ఆదిశక్తి మరి కోడి కట్టగా. ఆదిజాంబవుడు కోడి పుంజుగా ఆదిశక్తి మరి కోడి కట్టగా. కొప్పరగోని కోడు గోలుగా పెట్ట మీద పుంజ కదా తాలేలి నీయలు పొలమేలా ఉన్నది.
ఏందో పెట్టపై పుంజెక్కిందంట, పుంజుపై పెట్టెక్కిందంట, ఏందో 3 గుడ్లు పెట్టిందంట. 3 గుడ్లే పెట్టేది మా ఇంటి ముందులో కురమ్మకోడి 30 గుడ్లు పెట్టింది అదవా. 3 గుడ్లు పెట్టేది అదవా. మా ఇంటికాడ శివమ్మ కూడా సందులోంచి పెట్టుకుంటానే వస్తుంది. అవన్నీ గాలి గుడ్లు లేవయ్యా. ఏ గుడ్లు? దేవతా గుడ్లు, ఈ దేవతా గుడ్లు ఎలా ఉంటాయో. ఒకటో గుడ్డు ప్రవేశించిన, ఒకటో గుడ్డు సూర్య నక్షత్రమాయనో గగనమందున ఎగిరిపోయెను. రెండో గుడ్డు ప్రవేశించిన, రెండో గుడ్డు కామదేమ ఒక పక్క పుట్టిన, కడపరుక్షం ఒక పక్క పుట్టిన, ఎక్కడెక్కడ వెతికి చూసిన ఒక్కడ దేవుడు లేకపోయెను. తాలేలియలు పొగమేలా ఉన్నది బయలు. నాయనా, 2 గుడ్ల సంగతి నేను చెప్పినా కనయా. 3వ గుడ్డు సంగతి మీరు చెప్పండి. 3 గుడ్డు చెప్పండివా. చెప్పు 3వ గుడ్డు ఏమైంది చెప్పు. అది మురిగిపోయేనే ఉంటది. ఇదంటే మీకు తెలిసిందే. నీకు తెలిస్తే చెప్పరాదు. 3వ గుడ్డు ప్రవేశించను, 3వ గుడ్డు విష్ణు విస్తర బ్రహ్మ మొక్కురు, విష్ణు విస్తర బ్రహ్మ మొక్కురు, అన్నదమ్ములై అవతరించును. తాలేలియలు పొలమేలాగున్నది వెల్మయ్య. పొద్దునానంగా వచ్చినా కానయా, వేసుకుంది కాదు దిగిపోయింది కానయా, సొక్క వేసుకుంది రావయా. రామరామ శివశివ మేము వేసుకునేదేంద్రా? అబ్బో మీరేం ఎరగలేవయ్యా, మీరేం ఎరగలే, మీకేం తెలియదంటే సర్దిపప్పు కింద కింద కొట్టి పైన తిప్పేదియా. అది తెలియదంటే రాత్రి సందకాలు గాలి కొట్లు వేసుకుంటుంటారు కదా మీరు. ఏంద్ర చూసావా? మరి మా గురుగారు దమ్మంటే ఆ, కొద్దిగా అంత తింటలే. అంతే ఇంతేంది, అది ఒకటి ఇది ఒకటి అంటయా. అబ్బో బే కళ్ళే తాగవలరా, కక్కడు కళ్ళే తాగవలరా, కళ్ళు దాగి కై పెక్కి కక్కడు చిందే తక్కవలరా, కక్కడు చిందే తక్కవలరా. తాడి చెట్టు మా కళ్ళ తల్లయ్య, ఈత చెట్టు మా ఎల ఏళ్ళపయ, తాడి చెట్టు మా కళ్ళ తల్లయ్య, ఈత చెట్టు మా ఎల ఏళ్ళపయ, వంక తాడి చెట్టు కళ్ళొక ముందే వేటికొక్క దొన్నెగిరిపోలుగా. తాలేలియలు పొలనేలా మా ఆడదాన్ని ఏమైనా చూసినారట? ఏది నలుపుతున్నావు? మా ఆవిడ అట్లుంటది. నెత్తిన కొప్పు, కొప్పులో పూలు, సంకలో చాట, చేతిలో సీపిరి, మంచి ఎర్రంగా సీదే ఉన్నట్టు ఉంటదయా. చిలక ముక్కు బాగుంటది మా ఆడదే. చూసినారా? మరే ఏమనుకోగా పదకొండు బజార్లో చింత చెట్టు కింద ఇది అప్పకాయలు ఏరుకుంటుందిరా. నువ్వేమన్నా చూసినట్ట? అదేలే ఆపు చెట్టు కింద చింతకాయలు ఏరుకుంటది కానీ మరి 2లో ఒకటి కాదంటే చింత చెట్టు కింద ఆపకాయలు, ఆపు చెట్టు చింతకాయలు. ఏమనుకోవాలి చెప్పడియా. మాట్లాడుతుంది పాత పల్లదన్ను కోసినట్టు కోసేది నా యాళ్ళు అది రావాలా కొత్త నీకెందుకు
అది నాకు మొగుడు, నేను దానికి పిల్ల, అది నాకు పిల్లం, నేనే దాన్ని మొగుడిని. మేము కింద పడతాం, మీద పడతాం, నీకెందుకు ఆ పని పోండి. ఏడు చచ్చాడమ్మా ఈ తాగుబోచి వచ్చినోడు. పొద్దున అనంగపోయాడు. ఏ సందులమ్మడు తిరుగుతున్నాడు, ఏ గొంతులమ్మడు తిరుగుతున్నాడు, ఏ ఈదులమ్మడు తిరుగుతున్నాడు. రాని వాడి బొచ్చులో బొమ్మలా కొట్టి పైన పెద్ద గోలుకుంటా. నా సంగతి ఏముందయ్యా, నేను పెద్దింటి చిన్నదాన్ని లేవయ్యా. నేను పెద్దింటి చిన్నదాన్ని సాములారా, నేను మాది వల్ల పిల్లనయ్య సాములారా. నేను పెద్దింటి చిన్నదాన్ని సాములారా, నేను మానవత్వరాలునయ్య సాములారా. మా కక్కడిని చూసినారా సాములారా, మా కర్రోడిని చూసినారా సాములారా. మా కక్కడిని చూసినారా సాములారా, మా కర్రోడిని చూసినారా సాములారా. మా మొదోని చూసినారా సాములారా, మా ఎద్దోని చూసినారా కాపులారా. మా కక్కడిని చూసినారా సాములారా, మా కర్రోడిని చూసినారా సాములారా. నేను మాది వల్ల పిల్లనయ్య సాములారా, నేను మానవత్తరాలునయ్య కాపులారా. నేను మాది వల్ల పిల్లనయ్య సాములారా, నేను మానవత్తరాలునయ్య కాపులారా. వాడు కళ్ళు సారాయి తాగి సాములారా, వాడు కొప్పల తిరుగుతాడు కాపులారా. వాడు కళ్ళు సారాయి తాగి కాపులారా, వాడు నీడుల తిరుగుతాడు కాపులారా. నేను మాది వల్ల పిల్లనయ్య సాములారా, నేను మాది వస్త్రాలునయ్య కాపులారా. నేను మాది వల్ల పిల్లనయ్య సాములారా, నేను మాది వస్త్రాలునయ్య కాపులారా. ఎట్టుండేదేమయ్యా, సగం నుంచి పైన నల్లంగుంటాడు, పైన ఎర్రంగుంటాడు, కింద నల్లంగుంటాడయ్యా. ఎర్రంగుంటాడు, కిందకు వచ్చేలా నల్లంగుంటాడయ్యా. అంత అందంగా ఉంటాడయ్యా. గుర్తులు చెబుతా ఎన్నుకోండియా. నెత్తిన తలగొడ్డ, మెడలో కంట, సంకలో తప్పిడ, బుర్ర మేషాలు, దోని కడుపు, దొప్ప చెవులు, నల్లగా సేవ పట్టుంటాడు. ఏవయో నల్లం కాకి నలుపులు అయితే ఏం చేస్తామయ్యా. ఆ మమ్మ మేనర్కు అని చెప్పి నాకు అంటగట్టిపోయింది అయ్యా, తప్పలేదు కాగా. పచ్చి తాగుబోతాడు లేవయ్యో. నేనేమి చేద్దురా భగవతి గురుడా, మొగుడు తాగుపోతూ, నా మొగుడు తాగుపోతూ, నా పెళ్లి చేసి నా పెద్దలందరకు తప్పదు నా ఉసురు, తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు బందరపోయి బిందెలు తెచ్చారు, నా మొగుడు బందరపోయి బోళ్ళ పడ్డాడు, అతని నోడు బోళ్ళ పడ్డాడు. నేనేమి చేద్దురా భగవతి గురుడా, మొగుడు తాగుపోతూ, నా మొగుడు తాగుపోతూ, నా పెళ్లి చేసి నా పెద్దలందరకు తప్పదు నా ఉసురు, పోయమ్మో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు బెదవాడెళ్ళి బేసర తెచ్చారు, నా మొగుడు బెదవాడెళ్ళి బోళ్ళ పడ్డాడు, అతని నోడు బుర్రలో పడ్డాడు. నేనేమి చేద్దురా భగవతి గురుడా, మొగుడు తాగుపోతూ, నా మొగుడు తాగుపోతూ, నా పెళ్లి చేసి నా పెద్దలందరకు తప్పదు నా ఉసురు, ఓయమ్మో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు చీరాలెళ్ళి చీరలు తెచ్చారు, నా మొగుడు చీరాలెళ్ళి చీపిరి తెచ్చారు, అతని నోడు చీపిరి తెచ్చారు. నేనేమి చేద్దురా భగవతి గురుడా, మొగుడు తాగుపోతూ, నా మొగుడు తాగుపోతూ,
అందరి మొగుళ్ళు గుంటూరెళ్ళి గొడ్డలు తెచ్చారు, నా మొగుడు గుంటూరెళ్ళి గూటము తెచ్చాడు, అలచినోడు గూటము తెచ్చాడు. నేనేమి చేతురా భగవతి గురుడా, మొగుడు తాగుబోతు, నా మొగుడు తాగుబోతు. నా పెళ్లి చేసిన పెద్దలందరకు తప్పదు నా ఉసురు, భయంలో తప్పదు నా ఉసురు. గుంటూరు పోయి చెప్పుకునేది కదలేవు, మంచి బహుమానం తెచ్చాళ్ళేవి నాకు. అందరూ ఇవాళ మన ఊర్లో బెమ్మంగారు నాటకం కదా, అందుకని అందరూ పోయి గుంటూరు పోయి గొడ్ల తీసుకొచ్చారయ్యా. మా ఆయన ఏం చేశాడు తెలుసా, 500 ఇచ్చి పంపా, 500 ఇచ్చి పంపానయ్యా. పోతానే 200 తాగాడు. 300 గోటం తీసుకొచ్చాడయ్యా, గోటము. అవునయ్యా, ఎంత ఉన్నదండి అయ్యా, ఇంత ఒడుగునా ఇంత లావునా నల్లగా సాగు పట్టింది లేవయ్యు. ఎందుకేందయ్యా, మొన్న నైటు పడుకొని నిద్రపోతున్నా, ఏందో సందులో సప్పుడైతే పోయి చూశానయ్యా. చూసేలే కాళ్ళు బారు చాపుకొని గుబ్బా 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 గుద్దుకుంటాడు లేవయ్యు. ఏం గుద్దుకునేదేందయ్యా, చెప్పి చేయలేవయ్యా. మరి ఇంకేం గుర్తుడయ్యా ఆయన, అయ్యా చెప్పు చేయలేవయ్యు. ఈ తాగుబొచ్చి వచ్చినటువంటి నేను సంసారం చేయలేనివయ్యా. ఏమండి మాస్టారు, మీరు పెద్ద మనుషులు 10 మంది కలిసి ఆ పొత్తూరు వెంకటేశ్వర కొట్టుకాడికి పోయి 2 కాగితకాలు తీసుకొచ్చి రాపిచ్చి గీపించండి అయ్యా. వాడి ముఖాన్ని ఒకటి కొట్టి నేను ఒకటి తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను లేవయ్యవు. అసమ్మా ఏంది నువ్వు దగ్గర ఉండి చేపించేది, సంసారం ఎవరన్నా దగ్గర ఉండి చేపిస్తారంటయ్యా. ఓహో అదంటయ్యా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చదో పడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు కబురమంతా కరువులు చింత జీవితమంతా అతుకులమంతా. కబురమంతా కరువులు చింత జగతమంతా అతుకులమంతా. అజ్జెడు దంచిత గిద్దెడు కావు, ఆలి మొగుడుకు తెచ్చెడు కావు, ఎన్నాళ్ళీ కాపురాలు నే చదో పడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. ఎర్ర పంచలో కట్టుకుంటాడు, ఎత్తుగాను తల గుడ్డ సుడతాడు. ఎర్ర పంచలో కట్టుకుంటాడు, ఎత్తుగాను తల గుడ్డ సుడతాడు. వీధులీదులో తిరిగొస్తాడు, ఇంట్లో వాళ్లకు గింజలుండవు, ఎన్నాళ్ళీ కాపురాలు నే చరో పడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. ఏం చేయమనేది అయ్యా, మీరే పెద్ద మనుషులు, వాడిని పిలిపించి 4 శివాట్లు పెట్టి నాకేదో ఒక న్యాయం చేయాలయ్యా. ఇది నా గుడిసేనా అంట, నా గుడిసె అయితే నా యాలు నా ముత్తి అట్టుపోయిందబ్బా. అబ్బా ఏడవుంది, అది తప్పిటి పలక మంచి కాక మీద ఉంది, కానీ నా వాళ్ళు ఒక్కసారి పిలిచొద్దాం.
పిలిస్తే పలికింది ఓ చెమిత్తా యుద్ధ మగోళ్ళు వచ్చి ఎరికాకెత్తే పలకదోలకదేమయ్యా సరే ఇంకొకసారి పిలిచొద్దామయ్యా ఓ చెముత్తా అబ్బో దీనికి లెక్క కూడా లేదు నా ఏడు చెబితే ఊళ్ళో దొనపోతారని గడగడ ఒలుగుతీ అయితే ఇది ఎంత కూడా లెక్క చేయట్లేదుయా సరే ఒక్కసారి పిలిచొద్దామయ్యా పిలిస్తే పలితే వస్తే వచ్చింది లేకపోతే ఒక తను దాన్ని పుట్టింటికి పంపిస్తానుయా ముద్దా సావు అట్ట కొట్టాలి నిన్ను నేను కదంటయా నేను కొడుతుంటే ఊరుకున్నానటయా కత్త గిచ్చినానయా సిగ్గులేదు నేను కొడుతుంటే ఊరుకున్నానటయా కత్త గిచ్చినానయా గిచ్చినవా మావా పొద్దున అనగబోయావా ఇంట్లో ఇత్తులు లేవా తినటానికి గింజలు లేవుగా వండుకొని తినటానికి నువ్వేమో తాగి కొంపలు అమ్మటి తిరుగుతుంటివి ఇంట్లో ఆడదుందా లేదా సచ్చిందా బతికిందా అని పట్టించుకోకుండా నీ అంతటి నువ్వు తిరిగితే ఎట్ట బతకాలయ్యా నేను చేయలేనే నీతోటి కాపురం నువ్వు మాట్లాడటం ఏందో చెప్పియా నేను మున్సు గారింటికి పోయి మన కలం చేసిన మేర గింజలు ఆ గింజలు ఏ గింజలు ఇప్పించుకోరామండి కదా పోయినా లేవయ్యావు ఆ దరగాడు ఏమన్నా తెలుసునా మేము ముత్తా మీ ఆయన మా ఇంటికి రాక వారం అయింది మా పని ఏం చేయట్లేదు మా ఖాత మానుకోమన్నాడు వాసన ఇదే ఒకళ్ళ ఖాతా మానుకోమనేది మన పెద్ద కొడుకు వచ్చిందా కస చూరు కింద నిలబెట్టి పోల్చినానా వాయితల్లో కసకస 4 పోట్లు పెట్టి ఆయన బతికిందంటే వాసన చెప్పు చాలేవా ఓహో అదంట మావా మళ్ళీ నేను చేయిందట మరి పొన్నమ్మగారు కాపుగండి బాగుంటే మరి పోయినా ఆ దరగాడు మామూలు కాదు నేను బాగలోని ఎగాదెగా చూసి ఒమ్మె ముత్తి ఇంట్లోకి రావన్నాడు ఆశ ఇంట్లోకి రమ్మని చవత ఇనుకోవయ్యా ఇంట్లో బాగలోనే ముత్తి ఎత్తన్నాడు ఎత్తదండి అదే లేవ వడ్ల బత్త చెప్పింది దాక్కోడాను అంత తొందర ఎక్కువ వడ్ల బత్త ఎత్తమన్నాడయ్యా నేను ఎత్తబోయేలకు ఆయనకి లేవలా తగ్గిపోయినాడు కదా అందుకు రాలేవా నేను ఎత్తబోయేలకు ఆయనకి లేవలేదుగా ఏమి లేచి 60 సంవత్సరాలు దాటినాయిగా లేవలా ముత్తా నా వల్ల కాదులే ఆయనకు మా కొడుకు వచ్చినా పెట్టి పొమ్మన్నాడయ్యా కొడుకు వచ్చినా పెట్టింది మేరగింజలు లేవయ్యా అవునయ్యా ఆయనైతే గట్టిగా చెప్పాడయ్యా మా ఖాతా మానుకోమును నెలైంది మా పని చేయక మానుకోమన్నాడయ్యా ఖాతా మానుకోమటానికి ఇవాళ పుట్టి ఖాతా అంటే అదే ఎప్పుడు పుట్టింది మా తాతల కానించి పుట్టిందా వాళ్ళ తాతకి మా తాత చేసిందా వాళ్ళకి మా అయ్య చేసిందా తాత గుర్తు వాళ్ళ కొడుకు నేను చేస్తాను ఇంకా మానుకోవటానికి నేను మానుకోమంటానికి వాళ్ళు ఎవరు మానుకోవటానికి నేను చెప్పడానికి నువ్వు నాకేం తెలుసా ఆయన అంటే నీకు చెప్పానయ్యా ఏమోలేకమ్మా నేను పొద్దున బోరింగ్ కాడికి నేల పోయానా బోరింగ్ కాడికి నీవు ఆకలి నత్తవని అన్నం వండుతాం బోరింగ్ కాడికి నేల పోయినాయ్యా బిందె తీసుకొని మన బావిలో మన పల్లెల బావిలో నీళ్ళు లేవు కదా బిందె తీసుకొని పోయినానయ్యా ఆడి బాగలోనే తుమ్మల తిరుగుతమ్మ జడలచ్చులు మేకల సొరమ్మ పోట అంచురమ్మ సుబ్బలచ్చమ్మ వీళ్ళందరూ కలిసి బోరింగ్ కాడికి పంపే ముత్తా మా బోరింగ్ కాడికి వచ్చావు ఏందమ్మే మా బోరింగ్ కాడికి కొట్టుకొని ఇవన్నీ ఎనికి తెట్టారయ్యా నాకైతే సిగ్గుపోయిందయ్యా నువ్వే ఏదో ఒకటి తేలవాలయ్యా సరే పాదం వచ్చి నీళ్ళు ఇప్పితే నేను వండి పెడతా వస్తున్నా పాదం ఎట్టి వాళ్ళ సంగతి నేను చూస్తా పావే ఎక్కడది మీ సంబరమో నీకెవతి చేతువి కాపురము ఎక్కడది మీ సంబరమో నీకెవతి చేతువి కాపురము నేనేమి చేసినాను ముట్టా నువ్వంటే నాకు చాలా భక్తి నేనేమి చేసినాను ముట్టా నువ్వంటే నాకు చాలా భక్తి అరే పత్తి కాదు గిత్తి కాదు రోరి అరే పత్తి కాదు గిత్తి కాదు రోరి నిన్ను పడుచుకొచ్చ పాపం లేదు రోరి అరే పత్తి కాదు గిత్తి కాదు రోరి నిన్ను పడుచుకొచ్చ పాపం లేదు రోరి పడుచుతో నన్ను బలవటాగే నువ్వు పడుచుతో నన్ను బలవటాగే నీకు చెయ్యాడు నే చిన్నదానా నువ్వు పడుచుతో నన్ను బలవటాగే నీకు చెయ్యాడు నే చిన్నదానా చెయ్యాడకాయమి రోరి అరే చెయ్యాడకాయమి రోరి పోయి చింపదాన్ని కళ్ళు పట్ట రోరి పోయి చింపదాన్ని కళ్ళు పట్ట రోరి
కాలు పట్టవలనే పెట్టేను ముద్దు పెట్టవలనే పట్టేని కాలు పట్టవలనే పెట్టేను ముద్దు పెట్టవలనే అరే ముద్దు పెట్టేవాడి బయట నీవు అరే ముద్దు పెట్టేవాడి బయట నీవు పోయి మూడు దమ్ములు కొత్తమంటారు రే అరే ముద్దు పెట్టేవాడి బయట నీవు పోయి మూడు దమ్ములు కొత్తమంటారు రే మూడు పొద్దు దట్టగానే నేను మూడు పొద్దు దట్టగానే మన తోట పోయినానే కాళ్ళు దొరక ఏమి చేసినావురా నీ దాయాదుకున్నావా అరే కాళ్ళు దొరక ఏమి చేసినావురా నీ దాయాదుకున్నావా కాలు తలకాలేమి చెయ్యలేదే నేను కాలు తలకాలేమి చెయ్యలేదే నీ అన్నదమ్ములు బాగా వేసినానే అది ఎక్కడ దేవి సంబరము నీకెవరు చేతువి కాపురము అది ఎక్కడ దేవి సంబరము నీకెవరు చేతువి కాపురము ఏమి చేసినానే ముచ్చా నువ్వంటే నాకు చాలా భక్తి సిగ్గందుకే చిన్నదానా మన చిందేసుకున్నాము నెల జానా సిగ్గందుకే చిన్నదానా మన చిందేసుకున్నాము నెల జానా ముత్యా ప్రేమతో మంచి పాట ఒకటి పాడేవు ముత్యా మామా అందరూ చూస్తున్నారయ్యా అసలు చూడటం పాడు మంచిగా ప్రేమ పాడవాడు ముత్యా నగకలో పదమ సింగపు అడుగులున్న మనగాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ రా రాధా కక్కయ్య మామ రాదురా ఈ రంగేలి ప్రాయం నీకేనురా రాధా కక్కయ్య మామ రాదురా ఈ రంగేలి ప్రాయం నీకేనురా మదిలోని రాగాలు చుమ్మన్నవి వదరిలో నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు చుమ్మన్నవి ఆటాడవా సయ్యాటాడవా ఆటాడవా సయ్యాటాడవా నీ కొన చూపుతో నన్ను వేటాడవా రారా కక్కయ్య మామ రాదురా ఈ రంగేలే ప్రాయంబు నీదేనురా గాలి వీసేను నీ కోసమే వీచలి కైగా చేసేది నీ కోసమే గాలి వీసేను నీ కోసమే వీచలి కైగా చేసేది నీ కోసమే మనసందుకో నా మరులందుకో మనుసందుకో నా మనులందుకో ఓ మదరాయుడా నీకు దిగులేలరా రారా కక్కయ్య మామ రాదురా వీరంగేలే ప్రాయంబు నీదేనురా మన గుడిసా నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోని రాగాలు
చుమ్మన్నవి మన గుడిచా నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు చుమ్మన్నవి ఆటాడవా సయ్యాటాడవా ఆటాడవా సయ్యాటాడవా నీ పన చూపుతో నన్ను వేటాడవా రారా పక్కయ్య మామరాదురా ఈ రంగేలే ప్రాయం నీ దూరా అందమైన దానా సందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతున్నా. అందమైన దానా హైదరాబాదులోనా ఐ తక్కువ సీటీ నాది ఐ తక్కువ సీటీలోనా ఆటాడుకుందాం రావే అందమైన దానా చిలకాలూరిలోనా ఆ చీరలంగడు నాది ఆ చీరాలన్నీ తెచ్చి నీ ఒంటికి చుట్టుకురావే ఆ చీరాలన్నీ తెచ్చి నీ ఒంటికి చుట్టుకురావే అందమైన దానా గాజువాడలోనా ఆ గాజులంగడు నాది ఆ గాజులన్నీ తెచ్చి నీ చేతికి వేసుకురావే ఆ గాజులన్నీ తెచ్చి నీ చేతికి వేసుకురావే అందమైన దానా కర్నూలు జిల్లాలోనా ఆ కాటులంగడు నాది ఆ కాటుకులన్నీ తెచ్చి నీ కళ్ళుకు పెట్టుకురావే ఆ కాటుకులన్నీ తెచ్చి నీ కళ్ళుకు పెట్టుకురావే అందమైన దానా బావలు సయ్యా సై సై నై 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 బావల సయ్యా సై మర్దల సయ్యా బావల సయ్యా సై మర్దల సయ్యా రింబోలా 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 హో రింబోలా 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 హో వేరే పిల్లని చూడవగా నువ్వు చూడవగా చూడని పిల్ల నేను చూడని పిల్ల వేరే గూటికి చేరవగా నువ్వు చేరవగా చరణ పిల్ల నేను చరణ పిల్ల పూరిమితో కొలుకొలతో కలిసిపోదాం పదా పూరిమితో కొలుకొలతో కలిసిపోదాం పదా అందగాజా పక్కయ మామ అందుకోరా వల్ల ప్రేమ అంద
కక్కయ్య మామ అందుకోరా వల్ల వల్ల ప్రేమ బావల 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 బావలు బావల 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 బావలు బావల సయ్యా సై మద్దల సయ్యా బావల సయ్యా సై మద్దల సయ్యా రింబోలా 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 ఏరే గూటికి చేరవగా నువ్వు చేరవగా కళ్ళు సోరాయి తాగవగా నువ్వు తాగవగా నేను నీవై ఉందుముగా కలిసుందుముగా పూరిమితో కొలుకొలతో కలిసిపోదాం పదా అందగాడ కక్కయ్య మామ అందుకోరా వలపల ప్రేమ అందగాడ కక్కయ్య మామ అందుకోరా వలపల ప్రేమ బావల 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 బావలు బావల 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 బావలు బావల సయ్యా బావల సయ్యా రింబోలా 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 టాటా బాయ్ బాయ్ రేపు వైశాఖ శుద్ధదశి భానువారాన్ని సమాధిలో ప్రవేశించబోతున్నాను. నీవు బనగానపల్లి అడవులకు వెళ్ళి దేవదారి బలములు దేవదారి పుష్పములు కైకుని రాగలవా?
ఎత్తును గురువరా పోయి వచ్చద సుందర కవి పోషకాదయ గురువరా సుందర కవి పోషకాదయ వందనామిదే రమణయోగ్యో ఈ అరణ్యమును ఏమని వర్ణించును పండో దేవాదారి మొదలు లేదు చెట్టు మొదలు లేదు ఒట్టు బయలయ్యో పండో దేవాదారి అందరిలో నుండో ఆనందమయ్యుండో అందరిలో నుండో ఆనందమయ్యుండో ఆది సర్వజనుల అందగానుండో నాయాటి ఆతులయంగున సందేహముడిగిన సర్వమయుండు పండో దేవాదారి పండో కామకోదములన్నీ ఖండించిన పండో కామకోదముల ఖండించిన పండో మాండవ రమలోతుండో మోతులతో మూలముగా
దేవా కుల వేద వాదులో కుల విందో కులమాయ మాదారి పండు మనసు వీరా మరుగోనే పండో దేవాదారి ఆహా ఎంత నడిచినను ఆ బనగాని పల్లె ఎంత లేకునున్నది ఎంత దూరమో ఎంత దూరమో వానుక బనగాని పల్లె ఎంత దూరమో ఎంత దూరమో ఉల్లి మల్లి సన్నగాది ఉల్లి మల్లి మందార సన్నగాది సంపై అందమైన దేవదారి పూలెల్లో గలవదా అందమైన దేవదారి పూలెల్లో గలవదా విరులన్నీ గురు పూజ చేయవలే రమో ఎంత దూరమో పల్లెవెంత దూరమో ఎంత దూరమో వైశాఖ వైశాఖ సుఖ కన్న తల్లి వీరలో చేరునట ఎంత దూరమో ఎంత దూరమో వానుక బనగాని పల్లె ఎంత దూరమో ఎంత దూరమో పరమాత్మ కోరి పరమాత్మ కోరి దేవా భద్రములో కరుణతో కావవా దేవదేవ ఎంత దూరమో ఎంత దూరమో భానుక బనగాని పల్లె ఎంత దూరమో ఎంత దూరమో ఎంత దూరమో ఈ అరణ్యం ఎటు చూచినను అన్ని రకం పుష్పములు కనిపించదు కానీ మా గురువుగారు దమ్మన్న దేవదారి పుష్పములు దేవదారి ఫలములు కనిపించటం లేదే గురుదేవా
పూజకు వేలాయనా కానరాదో ఒక పువ్వైనా స్వాములు పూజకు వేలాయనా కానరాదో ఒక పువ్వైనా బొమ్మలారా అమ్మలారా కోలమాల అమ్మలారా బొమ్మలారా కొనగాను పల్లెకు బొమ్మలావా పద సంగీతే చేరగలనా కొమ్మలారా కమ్మలారా కోలమాల కమ్మలారా కొమ్మలారా ఎక్కడిది ప్రళయము? ఎక్కడి ఆకాశమున మేఘములావరించే మెరుపుల మెరుగచుండే భవన బొంగములు పయ్యలాయే గురుదేవా ఇంత మహిమా స్వామి ఒత్తికేనయ్యా నా పాలి దైవమా అడవి కానాలి చీకటిలో కన్నే ఉన్నదే అడవి కానాలి చీకటిలో సింహి వేయుల వీరో
కోణానయ్యా నాదో చేతయ్యానా ఏటికెదురు నడువే అడవు చేయవల అడవు చేయమలే మనసాదారి రంగులవే అడవు చేయకను దాటి అడవు చేయకను దాటి ఏటికెదురు నడువే ఏటికెదురు నడువే ఏమయ్యా నా మనవి ఏమాయేనయ్యో ఏమయ్యా నా మనవి ఏమాయేనయ్యో నాదో బ్రహ్మానందో నాదో రోగమే ఏమయ్యా నా మనవి ఏమాయేనయ్యో పిలచి నా పలకావో కలిసి మాట్లాడావో పిలచి నా పలకావో కలిసి మాట్లాడో
భేదమా మాయల బాలక శాంతి నీది కోర్కె మొగమా నాయనా చిద్ద నీ భక్తికి మెచ్చి నా యోగదండమును నా చికాముద్రికవై మా పాదుకలను బెత్తం గైకొని వంశపారపదముగా పూజించుము నువ్వు ధన్యుడు